ఈ జీవితంలో నన్ను ప్రేమించలేవా? ప్రేమించలేను. ఏ? ప్రేమించలేను. అదే ఎందుకు? ఎందుకంటే ప్రేమించడానికి నా మనసు నా దగ్గర లేదు. నువ్వు అడిగే మొదటి బహుమతి. అది ఏదైనా ఎంత కష్టమైనా సాధించి తెచ్చిస్తాను. నాకు విడాకులు కావాలి. ఇష్టం లేకుండా కలిసి బ్రతకలేం కాబట్టి విడిపోయి ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతకాలని నిర్ణయించుకున్నారంట. ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారంట. సత్య బాగు కోరేవారైతే విడాకులు ఇప్పించండి. మనమే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. నా జీవితం అనుకున్న సావిత్రి నాకు కాకుండా పోతుందన్న ఆలోచన పిచ్చివాణ్ణి చేస్తోందిరా. నీ పుట్టినరోజుకి నువ్వు అడిగిన కానుక విడాకుల పత్రాలు. ఈరోజు నువ్విస్తావు, రేపు నువ్వు వెళ్ళిపోయాక ఎవరిస్తారు? మనిషి అనుకున్నట్టు జీవితం ఉండదు. జీవితం అనుకున్నట్టే మనిషి ఉంటాడు. ఈరోజు వరకు ఈ బైక్ మీద మరొకరిని కూర్చోనివ్వలేదు. నేను బైక్ కొన్నప్పుడే ఆ సీట్ నా భార్య కోసం రిజర్వ్ చేసుకున్నాను. కలలు కన్నట్టే పెళ్ళయింది, భార్య వచ్చింది. మొదటిసారిగా ఏ సినిమాకో షికారుకో వెళ్లాలనుకుంటే ఈ మొదటి ప్రయాణమే చివరి ప్రయాణం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. పద. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, లాయర్ గారిని కలవాలి. మీ పేరు? సత్యప్రసాద్. కూర్చోండి. థ్యాంక్ యూ. సార్, మిమ్మల్ని కలవడానికి సత్యప్రసాద్ గారు వచ్చారు. అలాగే సార్, వెళ్ళండి సార్. పద. కారణం లేకుండా లాయర్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి ఎవరూ వెళ్లరు. వెళ్ళాక సమస్యను దాచిపెట్టకూడదు. ఏంటి మీ సమస్య? చెప్పండి. ఆస్తి గొడవ, పక్కింటి వాడితో గొడవ, లేకపోతే ఆఫీసులో మీ ఆఫీసర్తో గొడవ? ఏమిటి సమస్య? మాకు విడాకులు కావాలి. ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? మనసుల్లో ఇష్టం లేకుండా మనుషులు కలుసున్న వేస్టే కదండి, అందుకు. ఇష్టం లేదా అంటే మొదటి నుంచి లేదా, లేదా మధ్యలో తగ్గిపోయిందా? మొదటి నుంచి లేదు. అలాగా. ఆ పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది? పది రోజులైంది. ఏమిటి, 10 రోజులేనా? 10 రోజులకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? 10 రోజులు, కేవలం 10 రోజుల్లో ఏవి జీవితం చూశారని, ఒకరికొకరు ఏమర్థమయ్యారని అప్పుడే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? ఈ 10 రోజుల్లో మీ పెళ్లికి కట్టిన తోరణాలు కూడా వాడుండవు. మీ వాళ్ళు పెళ్లి తాలూకా జ్ఞాపకాలు కూడా ఇంకా మర్చిపోయి ఉండరు. అలాంటిది అప్పుడే విడిపోవాలని నిర్ణయించుకున్నారా? కలిసి ఉండలేనప్పుడు విడిపోయి బతకటం మంచిది కదండి. ఓకే,
లాయర్గా ఇవన్నీ నాకు అవసరం లేని విషయాలు. కానీ ఇంత తక్కువ టైంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేకపోతున్నాను. పెళ్లికి పెట్టుకున్న పారాను కూడా చెరిగిపోలేదు. బంగారం లాంటి జీవితాన్ని చెడగొట్టుకోవాలనుకుంటున్నారు. 100 అడుగుల దూరం ఒక్కడుగుతో అర్థం కాదు. అలాంటిది 100 ఏళ్ల జీవితాన్ని 10 రోజుల్లో ఏమర్థమైందని విడిపోవాలనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. కొద్ది రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదు లాయర్ గారు, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టమేనండి. సో ఇద్దరికీ ఇష్టమే అన్నమాట. మీ నిర్ణయం మీరు తీసుకున్న న్యాయానికి కొన్ని పద్ధతులున్నాయి. ప్రాణం తీసినా సరే దానికి సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే శిక్ష పడదు. అలాగే కలిసి ఉండడం మీకిష్టం లేదన్నా కోర్టు విడాకులివ్వదు. మీకిష్టం ఉన్నా లేకపోయినా మీరిద్దరూ 6 నెలల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఉండలేకే కదా సార్ విడాకులు అడిగేది. ఉండాలి. అలా ఉన్న తర్వాత కూడా మీరు విడిపోవాలనుకుంటే అప్పుడు మీకు కోర్టు విడాకులిస్తుంది. అంటే 6 నెలల వరకు మీరు కలిసే ఉండాలి, అది ఒకే ఇంట్లో. అలా ఉంటే అన్నీ పరిశీలించి కోర్టు తీర్పిస్తుంది. అప్పటి వరకు మీ పేపర్లు అవి ఫైల్ చేసి పెడతారు. ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. మీరు కూడా చేయండి. ఏమైంది ఏమంటూ కన్నుల్లో నా కడలి అలలై ఎగసింది ప్రేమంటే చేయండి. బాధంటూ జీవితంలో ప్రతిదీ సినిమాటిక్గా ఉండాలనుకునేవాణ్ణి. అలాగే ఉన్నా కూడా సినిమాలోలా ప్రేమను పెళ్లిని ఊహించుకున్నాను. కానీ విడాకుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
అందుకేనేమో తట్టుకోలేకపోతున్నాను. సినిమాలో సంతోషం బయట కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది. సినిమాల్లోనే కదా బాధ అనుకుంటే ఆ బాధ బయట కూడా ఇంతలా బాధ పెడుతుందని నాకిప్పుడే అర్థమైంది. సార్ నమస్తే సార్, మీకోసం వెతుక్కుంటూ వచ్చాను సార్. ఎందుకు? మీ పెళ్లి ఆల్బమ్ తెచ్చాను సార్, తీసుకోండి సార్. సార్ మీ పెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చాను. ఈ ఆల్బమ్ కోసం మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. నన్ను కాస్త చూడండి సార్, ఏదో మీ సంతోషం కొద్దీ ఎంతో కొంత. థ్యాంక్ యూ సార్. జీవితకాలం తీయని జ్ఞాపకంగా భద్రంగా దాచుకోవాల్సిన ఆల్బం తెరవకుండానే శాశ్వతంగా మూతపడిపోయింది. సావిత్రి, విడిపోవాలి అనుకున్నాం. కాదు, 6 నెలలు కలిసుండాలి అని చట్టం అంటోంది. ఏం చేద్దాం? విడిపోయినంత సులభం కాదు విడివిడిగా కలిసుండటం. అది ఇష్టమైన వ్యక్తి పక్కనే ఉండి ఇష్టాన్ని చంపుకుంటూ బతకటం ఇంకా నరకం. విడిపోదాం అన్నది నీ కోరిక. భార్యగా నన్ను మొదటిగా చివరిగా అడిగింది ఆ కోరికే కాబట్టి తీర్చడం నా బాధ్యత. కానీ విడిపోవాలంటే కలిసుండాలన్న ఈ రూల్ని ఎలా పాటించాలో నాకు అర్థం కావడం లేదు. ఇష్టం లేని ఇష్టాన్ని ఇష్టపడ్డం కన్నా కష్టమైన విడిపోయే రోజు వరకు కష్టపడుతూ కలిసి ఉండడమే మంచిది కదా. నీ ఇష్టమే నా ఇష్టం. కానీ పక్కపక్కనే ఉంటూ పరాయి వాళ్లలా ఉండటమే ఇబ్బందిగా ఉంది. నన్ను చూస్తే నీ నవ్వు ఆగిపోతుంది. నేను కనిపిస్తే నీ మొహం వాడిపోతుంది. దయచేసి అలా మాత్రం ఉండకు. నువ్వు నవ్వుతూ ఉండు చాలు. నువ్వు నవ్వుతూ ఉండాలంటే నేను నీ సుఖ సంతోషాలకి శత్రువులా ఉండకూడదు. అందుకే
భర్తగా నీతో బతికే అదృష్టం ఎలాగూ లేదు. కనీసం ఈ 6 నెలలు స్నేహితులుగానైనా ఉందామా? మా ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు నేను కావాలని కోరుకుందెప్పుడు ఇవ్వలేదు. ఒకవేళ నేను కోరుకుంది తెచ్చినా వాళ్ళకే నష్టం లేదు. అయినా ఇవ్వలేదు. మీరు నా సంతోషం కోసం ఎవ్వరూ ఇవ్వలేని కానుకిచ్చారు. దానివల్ల మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఆరు నెలల్లో ఎలాగో విడిపోతాం. అప్పటి వరకు స్నేహితుల్లా కలిసుండడం నాకే అభ్యంతరం లేదు. అలాగే కలిసుందాం. థ్యాంక్ యూ సావిత్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనం రెడీ చేస్తాను. మీకు ఇష్టమైనవేంటో చెప్పండి. ఏదైనా పర్వాలేదు, నీకు ఏది బాగొస్తే అది చెయ్యి. సరే. తినండి. కళ్ళలో నీళ్ళేంటి? కారం ఎక్కువైందా? కన్నీళ్ళకి కారమే కారణం కాదు, ఇంకా చాలా కారణాలుంటాయి. ఒకప్పుడు ఇది నా కల, ఈ క్షణం ఇది నిజమైనా ఇది కరిగిపోయే కలే కదా అని గుర్తొచ్చి ఏం డార్లింగ్, ఈ రోజు మనవడు గారి అలారం మోగలేదు? నేను అదే చూస్తున్నాను. అలవాటు మారిందా, అమ్మాయి మార్చిందా? ఏ అలవాటు మారినా వాడికి అలవాటు మారదే. మరి అలారం మోగాలి, హీరో గారు వెరైటీగా నిద్ర లేవాలి. ఆ, అదేం జరగలేదు కదా. భయపడ్డారు కదా, భయపడ్డారు కదా. ఏంటలా చూస్తున్నారు?
అందుకే ఇలా చేశాను. ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయ్యాం కదా. ఆ? ఎలా ఉంది కొత్త ఎక్స్పీరియన్స్? వాడికి ఎలా ఉందో గాని మాకు మాత్రం చాలా కొత్తగా ఉందమ్మా. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? వయసు అయిపోయింది కదా. రోజు ఇలా ఏదో వేషం వేసి భయపెట్టడం, మేం భయపడినట్లు నటించడం అలవాటైపోయిందమ్మా. వీడి సంతోషం కోసం నటించడం మేము నేర్చుకున్నాం. మన వాళ్ళ సంతోషం కోసం నటించడం తప్పేంటమ్మా? మొత్తానికి ఈ రోజు వీడికి ఇష్టమైనట్లే వెరైటీగా తెల్లారిందమ్మా. సరే సరే, త్వరగా రెడీ అయ్యారా, వెళ్ళి మంచి టిఫిన్ చేసి తీసుకొస్తాను. వద్దు బామ్మ, రోజు మీరే కదా చేసి పెడుతున్నారు. ఈ రోజు నా చేతో నేను టిఫిన్ చేసి పెడతాను. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఆ పని ముందే చేయమ్మా. మీ బామ్మ చేసిన వంట తిని తిని ఉక్కు లాంటి ఒళ్ళు తుక్కు అయిపోయింది. తుక్కైపోయిందా తుక్కు? అబ్బా. ఆ? బా, ఈ వాసన చూస్తుంటే కడుపంతా నిండిపోయిందమ్మా. నిండిందా? ఆ. అయితే లేవండి. ఆ, మీ బామ్మకి కుళ్ళు. ఆగరా, రోజు ఇలాగే తింటున్నావా? అప్పుడప్పుడు స్పూన్తో కూడా తింటాను తాతయ్య. ముఖం పగులుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా తినాలి? డార్లింగ్, ఆ? మన పెళ్ళైన కొత్తలో నేను ఎలా తినేవాణ్ణి? ఎలాగంటే ఇలా. ఆ? అబ్బా. సత్య, ఇలా తినాలి. రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ తాతయ్య. సావిత్రి కనీసం దగ్గరుండి వడ్డిస్తోంది. చాలా మంది పని వాళ్లతో పార్సిల్ తెప్పించుకోమని వెళ్ళిపోతున్నారు. రేయ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. తాతయ్య, ప్లాటినం వచ్చాక గోల్డ్ కూడా ఓల్డ్ అయిపోయింది. వదిలేసే తాతయ్య. రేయ్, ఒక్కసారి భార్య చేత్తో తిని చూడరా. అమృతం అంటే ఏంటో అర్థం అవుతుంది నీకు. సావిత్రి, వీడిలాగే అంటాడు గాని నువ్వు తినిపించమ్మా. బామ్మ, తన్నెందుకు ఇబ్బంది పెడతావు? భర్తకి భార్య తినిపించడంలో ఇబ్బంది ఏముందిరా? నువ్వు తినిపించు. తినిపించమ్మా. బాగోదులే తాతయ్య. ఏంటి బాగోదు? ఎందుకు? మా ముందు తినిపించుకోవడమా? అయితే మేము కళ్ళు మూసుకుంటాంలే. కళ్ళు మూసుకోండి. ఎరా, తిన్నారా? ఏంటి ఇంకా పెట్టలేదా? సావిత్రి, తీసుకో. ఆ ఇడ్లీ తీసుకోమ్మా. తీసుకోమ్మా. తీసుకో. ఆ చట్నీలో నంచు. బామ్మ, నువ్వు మాట్లాడకు. అటు తిరుగు, అటు తిరుగు. నోరు తెరు, నువ్వు తీ. నోరు తెరు. నువ్వు పెట్టమ్మా. ప్రేమే సంతోషం, ప్రేమే ఉల్లాసం, నిండుగా ఈ నిమిషం పరవశమే. అందని ఆకాశం
నువ్వే తిన్నావుగా. ఈ రోజు నీ భార్య తినిపిస్తే ఎలా ఉందిరా? ఇంకా ప్రతి ముద్ద ఇలాగే తింటాడు. ఆ, మధ్యలో మనం ఎందుకు ఇక్కడ? ఆ, పద. పదండి పదండి. ఒరేయ్ ఎంజాయ్. పదండి పదండి. హాయ్ సుమా, హాయ్, నీ డ్రెస్ అద్దరింది. థ్యాంక్ యూ. డైలీ ఇలాగే మెయింటైన్ చేయి. అతి త్వరలో జాబ్ రిజైన్ చేసేస్తావు. ఎందుకు? ఎందుకంటే ఎవడో ఒకడు వెంటపడి నీకు వైఫ్ పోస్ట్ ఇస్తాడు కదా. యూ సిల్లీ. బాయ్ రా బాయ్, ఉంటా. హే సాగర్, ఏంటి రోజు రోజుకి ఇలా చిక్కిపోతున్నావు? రేపటి నుంచి ఒక పని చెయ్యి. 4 రోజులు ఫుడ్ మానేసి ఓన్లీ పిజ్జాలు బర్గర్లు తిను. ఎందుకు? పుల్లలా ఉన్న శరీరం పూరిలా తయారవుతుంది. నిజమా? నాకు కూడా తెలీదురా. ట్రై చెయ్యి. రిజల్ట్ బాగుంటే నిన్ను చూసి అందరూ ఫాలో అయిపోతారు. ఓకే ఓకే, గుడ్ లక్. బాయ్. హాయ్ రా. హాయ్. ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇద్దరు అడ్జస్ట్ అయిపోయి ఒక అండర్స్టాండింగ్ వచ్చారా? రేయ్, జీవితం చాలా చిన్నది. ఉన్న దానిలోనే ఎంజాయ్ చేయాలి. ఈరోజు ఆఫీసులో పెద్ద వర్క్ ఏం లేదు. సినిమాకి వెళ్తే వెళ్తాయంట్రా, హ్యాపీగా ఉన్నప్పుడు వెళ్ళటమే. ఉండు, టికెట్స్ బుక్ చేస్తాను. నీకు సావిత్రికేగా. ఏరా, సంతోషాన్ని కూడా నటిస్తున్నావా? నటించడమే కదరా మిగిలింది. రేపటి నుంచి అంతా నటనే, అందరి దగ్గర నటనే. సినిమాని అంతగా ప్రేమించినందుకు నా జీవితమే సినిమా కథ అయిపోయిందిరా. నా సినిమా హీరోయిన్ కోసం విలన్ని పడగొట్టే హీరో సినిమా కాదురా. హీరోయిన్ కోసం జీవితాన్ని త్యాగం చేసే హీరో సినిమా. కొంచెం బాధగా ఉన్నా 10 మందికి 10 కాలాలు గుర్తుండే సినిమా. అబ్బా, రోజు ఏంటండి నీ గోల? గోల కాదు డార్లింగ్, నాకు అన్నం పెట్టిన అమ్మ చివరిదాకా ఈ అమ్మ ఒడిలో ఇలాగే ఉండిపోతా. ఆ? ఆ? ఏంటి ఇలా బిగుసుకుపోయారు? ఇది కూడా డాన్స్ లో భాగమేనా? ఇది డాన్స్ కాదే, నరం పట్టేసింది. అబ్బా. అయ్యో, నరం పట్టుకోవడం ఏమిటండి? అయ్యో, ఇప్పుడు ఎలాగండి? ఏ డాక్టర్కి ఫోన్ చేయాలి? ఏం కట్టాలి? అబ్బా. అయ్యయ్యో, చిన్న దెబ్బ తగిలితేనే పసిపిల్లాళ్ళ అల్లాడిపోతారే. ఇప్పుడేం చేయను? ఈ ఫోన్ బుక్ బామ్మ, ఏమైంది? ఏమైందంటమ్మా? మీ తాతయ్యకి నడుము పట్టుకుందంట. చూడు ఎలా బిగుసుకుపోయారో. ఏంటత్తయ్య, నరం పట్టుకుందా? ఎక్కడ? నడుం దగ్గరమ్మా. ఇక్కడ? మామూలుగా ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలితే ఇక్కడ నొప్పి పుట్టాలి. ఇక్కడ నరం పట్టింది అంటే ఇక్కడ ఏదైనా తగిలిందా? అసలే నరం ఇక్కడ నుంచి మొదలై ఇలా వచ్చి ఇక్కడ మెలిక తిరిగి ఇలా వచ్చి ఇక్కడ కలవాలే. సరోజ, నొప్పి పోయింది. సావిత్రి, నొప్పి పోయింది. ఇట్స్ గాన్. ఏం చేసావమ్మా? మంత్రం వేసినట్టు నొప్పిని మాయం చేసావు. ఇందులో మంత్రమేం లేదు బామ్మ, మాటలతో మాయ చేశానంతే. ఏం చేసినా పోయిన ప్రాణం తిరిగొచ్చేలా చేసావు. ఆయనలా బాధపడుతుంటే ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనమ్మా. అయ్యో, ఇదేంటి బామ్మ, ఇంత చిన్న విషయానికి ఇలా పొగిడేస్తున్నారు? అదే మా ఇంట్లో అయితేనా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాళ్ళు. మంచి పని చేస్తే తిడతారా?
అదేంటమ్మా? అదే కదా నాకు అర్థం కాంది. ఇదే మా ఇంట్లో అయితే ఈ పాటికి మా నాన్న బుద్ధుందా నీకు? చిన్నపిల్లవి నీకెందుకు? అదృష్టం బాగుండే ఆయనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే చెయ్యి విరుగుంటే అనేవారు. ఈలోగా మా అమ్మ చెట్లముట పుట్లముట తిరగడం అయిపోయింది. ఇంటి పట్టు నుండాలన్న ధ్యాస లేకుండా ఊరి మీద పడే ఆ తిరుగుళ్ళేంటే అనేది. ఆ వెంటనే మా బామ్మ ఎందుకే ఇలా అల్లాడించుకు తింటున్నావు? మీ నాన్న అన్నట్టు ఆయనకేమైనా జరుగుంటే అందరూ అనే మాటలకు వాడు వీధిలో తలెత్తుకు తిరగొద్దు. చిట్టి చివరికి మా అన్నయ్య ఏమ్మా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వమా? రోజు ఈ గొడవలేంటి? అనేవారు. అమ్మో అమ్మో, ఎంత బాగా చేసిందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసినట్లేదు. అవునవును. ఏమ్మా అందరిలాగా చేసావు, మరి సత్య అయితే ఏమనేవాడు? అయ్యో చెయ్యమ్మా, మన సత్య అయితే ఎలా అంటాడు? ఏ అమ్మా నాన్నని ఇమిటేట్ చేయొచ్చు, భర్తను చేయకూడదా? ఏమ్మా మా కోసం ఒకసారి చెయ్యమ్మా. చెయ్యమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఏంటి మాటలతో తాతయ్య నొప్పి తగ్గించావా? తాతయ్య, అచ్చం ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఇలాగే చేస్తుంది. ఈ సినిమాలో హీరో కూడా ఇలాగే చేస్తాడు. చూసావా? మా ఆవిడ కూడా అలాగే అచ్చం సినిమాటిక్గా. రే సత్య, చూసావా? రేయ్, నువ్వే సినిమాటిక్గా అనుకుంటే కనిపించదు గాని మీ ఆవిడ కూడా నీకన్నా మంచి ఆర్టిస్టేరా. నాకు ఒకటి అర్థమైంది. సావిత్రి వల్ల సంతోషంగా ఉన్నాడు, ఉంటాడు. ఆహా. అవును, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మొత్తానికి ఇద్దరే మంచి జంట. సారీ. నా జీవితంలోకి వస్తూ సంతోషాన్ని తెస్తావనుకున్నాను. నీ సంతోషం కోసం వెళ్ళిపోతావని, నా సంతోషాన్ని కూడా తీసుకెళ్ళిపోతావని అస్సలు ఊహించలేదు సావిత్రి. రే బుడ్డి, ఏంట్రా ఈ హడావిడి? దేనికి బెలూన్స్ అన్ని? ఏం తెలియనట్టు నన్ను అడుగుతారే? ఏం తెలియాలరా? ఈ రోజు మీ ఇంట్లో పెళ్లి కదా. మా ఇంట్లో పెళ్ళా? బామా బామా, అబ్బబ్బబ్బా, పెళ్ళంటే ఎంత హడావిడి ఉండాలి. ఈ పాటికి పెళ్లి బట్టలతో రెడీ అయ్యి ముందు గుడికెళ్ళి రావాలి కదా. ఇప్పటి వరకు రెడీ అవ్వకపోతే ఎలా? బామా. ఓ, మీరు వచ్చేసారా? చూడండి, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంతవరకు రెడీ అవ్వలేదు. అవతల ఎన్ని పనులున్నాయి. ఏంటి తాతయ్య, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి ఇంత ఆలస్యమా? నాకు హ్యాండ్సమ్ గా కనిపించాలని తెగ రెడీ అయిపోయినట్లున్నారు. అవునవును, ఈ 60 ఏళ్ల అమ్మాయికి అందంగా కనిపిద్దామని
రెడీ అయ్యాను. అవును పాపం, తమరు 16 ఏళ్ల బాలాకుమారులు. ఎస్, ఐ ఆమ్ స్టిల్ స్వీట్ 16. ప్రభుదేవనైనా నాతో డాన్స్ చేయమను. చాలండి సంబడం. అద్దంలో చూసుకుని నా అంతటి వాళ్ళు లేరని అందరూ అనుకుంటారు. బామ్మ, పెళ్లి రోజు పెళ్లి కూతురు సిగ్గుపడాలి, గొడవ పడకూడదు. ఓ, ఈరోజు మీ పెళ్లి రోజు కదూ? ఇప్పుడు గుర్తొచ్చిందిరా నీకు? పెళ్ళవగానే నువ్వు బాగా మారిపోయావురా. కనీసం మా పెళ్లి రోజు కూడా గుర్తు లేకుండా పోయింది. డార్లింగ్, సావిత్రి ఏం చెప్పింది? నో కోపం, ఓన్లీ సిగ్గు. తాతయ్య, ఐఎమ్ వెరీ వెరీ సారీ. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఫార్మాలిటీస్ పూర్తయితే మీరు త్వరగా గుడికెళ్ళాలి. అవును. ఫార్మాలిటీసా? మరి భర్త దగ్గర భార్య ఆశీర్వాదం తీసుకోవాలి కదా. అవును కదా. రా రా రా, నేను ఆశీర్వదిస్తాను. త్వరగా కానీ. హలో, కాళ్ళకు చేతులు తగలాలి. అబ్బా, అయ్యో బామ్మ. అయ్యయ్యో, ఏమైంది? ఏం కాలేదురండి. నిజంగా ఏమీ కాలేదుగా? ఓ సారీ డియర్. పెళ్లి రోజున సారీ ఏంటండి? మై స్వీట్ డార్లింగ్. మై స్వీట్ డార్లింగ్. ఐ లవ్ యు డార్లింగ్. తాతయ్య, తాతయ్య, ఇక్కడ మేము ఉన్నాం. మీరు త్వరగా గుడికెళ్ళొస్తే గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేద్దాం. ఓకే, బాయ్. ఎట్టాగా ఉన్నది ఓ నమ్మి, ఏటేటో అవుతాది సిన్నబ్బి. బాయ్ బాయ్. Come on, తాతయ్య, come on. Wow. బామ్మ, తిప్పించండి బామ్మ. ఈ 50 ఏళ్ళు మీ బామ్మతో ఎలా వేగానో అర్థం కావట్లేదు. 50 ఏళ్ళు అంటే అర్ధ శతాబ్దం. అవును తాతయ్య, అసలు ఫస్ట్ టైం నువ్వు బామ్మని ఎక్కడ చూసావు తాతయ్య? ఈ వయసులో అవన్నీ తలుచుకోవడం అవసరమా? తాతయ్య, తాతయ్య, ప్లీజ్ తాతయ్య, చెప్పాలి తాతయ్య. చెప్పాలి చెప్పాలి, చెప్పాలి, please తాతయ్య, చెప్పాలి, ఓకే చెప్పాలి. ఓకే ఓకే చెప్పాలి. నేను ఇలాగే వయసులో ఉన్న రోజుల్లో 2.5 మీటర్ల షర్టుకి 2 మీటర్ల ప్యాంటుకి ఖర్చు అయ్యే రోజులు. రింగుల జుట్టు లేకపోయినా బలవంతంగా రింగులు తిప్పుకునే రోజులు. ఆ రోజు అందరూ మిస్సమ్మ సినిమా చూడటానికి వెళ్తుంటే నేను మాత్రం ఈ మిస్సమ్మను చూడటానికి వెళ్ళాను. తాతయ్య, అప్పుడు బామ్మ ఎలా ఉండేది తాతయ్య? ఎలా ఉండేదంటే 10 కేజీల పట్టు చీర ఒంటికి చుట్టుకొని 25 కేజీల రాయి లాంటి కొప్పు పెట్టుకొని వాణిశ్రీ అంత అందగత్తె కాకపోయినా అలా ఫీల్ అవుతూ వచ్చి నా ఎదురుగా కూర్చుంది. పేరు వీర వెంకట లక్ష్మీ బాల సరస్వతి మంగళ ప్రభా సుందర కుమారి జానకి. చిన్న పేరు, పిలవడానికి సులభంగా ఉంటుందని. ఏం చదువుకున్నావు? పెద్ద బాల శిక్ష పూర్తయింది. అమ్మో, మంచి చదువే. మరి సంగీతంలో ప్రవేశం ఉందా? నీ గాత్ర మాధుర్యాన్ని చవి చూడాలనుంది. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడారా. బావుందా? పాడాల్సిన అవసరం లేనంతగా బాగుంది. నాట్యం తెలుసా? ఓ, ఏది చూపించు.
థై తత్తై దిత్తై థై తత్తై దిగిదిగితా దిగిదిగితా దిగిదిగిదిగితా దిగిదిగితా దిగిదిగిదిగితా దిత్తై దిగిదిగితా తరగడు చాలు, అడిగేస్తే నిద్ర రాకూడదు, నిద్ర లేవాలి. ఆహా అలాంటి నృత్యం కావాలి. అవునా ఇప్పుడు చూడండి. ఇప్పుడే ఏం చూశారు సిగ్గు? మా శోభనం రోజు చూడాలి. పిల్లల ముందు ఏంటది? పెద్దవాళ్ళంటే పిల్లలు చదివి తెలుసుకునే పుస్తకంలా ఉండాలి, అర్థం కాని ఇంగ్లీష్ నవల్లా ఉండకూడదే. చెప్పమంటావా? చెప్పాలి ఓపెన్! వాసనతోనే మరో లోకానికి తీసుకువెళ్లే మా కాలపు అగరవత్తులు, వీటినన్నింటినీ డామినేట్ చేస్తూ గుప్పుమంటూ జాజిమల్లి వాసనతో పాటు పాల గ్లాస్తో సిగ్గుపడుతూ ఎంట్రీ అయిందిరా మీ బామ. అదేంటో భార్య రావటంతోనే భయం మొదలైంది. వంచిన తల ఎత్తకుండా పాల గ్లాస్తో మీ బామ. ధైర్యం తెచ్చుకొని అలా దగ్గరకు వెళితే కత్తి చూపించినట్టు పాల గ్లాస్ టక్మని ముందుకు చాపింది. అసలే భయం. భయపడినట్లు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఆ క్షణానికి అదో రొమాంటిక్ లుక్ అని ఫీల్ అవుతూ ఓ లుక్ ఇచ్చా. మీ బామ్మ అలా కళ్ళు పైకి లేపి సిగ్గుతో వారిపోతున్న వాటిని బలవంతంగా పైకి లాగుతున్నట్లు చూస్తూ పాలు తాగండి అంది. పాలు తీసుకోండి. అలా గ్లాసు అందుకుంటూ ఆ సాకుతో తగిలి తగిలినట్లు చేతులు తగిలిస్తే మీ బామ్మ సిగ్గుల మొగ్గవుతూ గ్లాసు వదిలేసింది. ఆపేసేం తాతయ్య, చెప్పు. చెప్పడానికి ఏముంది, ఆ విధంగానే మీ బామ్మను గెలిచాను. ఏంటి మీరు గెలుచుకునేది? నేను తల వంచి తాళి కట్టించుకున్నాను కాబట్టి మీరు గెలిచారు. మగాడంటేనే గెలిపే. తాతయ్య మీరు ఆ మాట అంటే మాత్రం మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోరు? తాతయ్య చెప్పిందే కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఎందులో మాకంటే గొప్ప మీరు? సరే, ఎవరు గొప్ప తేల్చుకుందాం. మాటలతో కాదు, ఆట పాటలతో తేల్చుకుందాం. స్టార్ట్ చేయి. శ్రీమన్మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణ భోజములకు ప్రేమతో నమస్కరించి మేము భరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. లాలు దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా. ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ గాథలొకటే ఊరు వాడలేవైనా. గోవింద గోవింద ఏమైనా బాగుందా? ప్రేమిస్తే పెద్దోళ్ళంతా తప్పులెంచుతారా? గోపాల గోపాల ఏందయ్యో ఈ గోలా? ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా? పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను. సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. ఇజ్ ఇట్?
అంత స్పెషలా? నా ఊహలో అందగాడు నాన్సద్దు. సగుణాభిరాముడు సమరాన భీముడు ఎవరు ఎవరు ఒక్కగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ వయ్యారాల ఈ ఫంక్షన్ మా పెళ్లి రోజును గుర్తు చేయడమే కాదు, నా అనుభవాలు చెప్పకనే చెప్పినాను. భార్య అంటే భగవంతుడిచ్చిన వరం. అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే చచ్చే వరకు మనల్ని భార్య గుండెల్లో మోస్తుంది. కలతలు కోపాలు లేని కాపురం కాపురమే కాదురా. భార్య అలిగితే భర్త బుజ్జగించాలి. భర్త కోప్పడితే భార్య సర్ది చెప్పాలి. అలా ఉన్నాం కాబట్టే ఇవాళ 50 ఏళ్లు గడిచినా మా వయసు పెరిగిందే గాని మా మధ్య ప్రేమ తగ్గలేదు. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టు దాకా, పోలీస్ స్టేషన్ దాకా పోతున్నారు. ఇష్టపడితే గొడవలెందుకొస్తాయి? భర్తతో సమానంగా సంపాదిస్తున్నామనో, భర్త కంటే ఎక్కువ కష్టపడుతున్నామనో ఇలా అనుకోవడం వల్లే ఇష్టం బదులు ద్వేషం పెరుగుతుంది. ప్రేమని ప్రేమగానే చూడండి. భర్త కోసం పడే కష్టం కూడా ఇష్టంగా అనిపిస్తుంది. సృష్టి మొదలైంది ఇద్దరితో, నడుస్తుంది ఇద్దరితో, నడవబోతుంది ఇద్దరితో. ఆ ఇద్దరే భార్య భర్త. నేను కష్టపడి సంపాదిస్తున్నానని భర్త, రోజంతా ఇంటి చాకిరీ చేస్తున్నానని భార్య. ఇవి కాదు అనుకోవలసింది, సృష్టిని నడిపిస్తున్నాము అని. అంతకంటే గొప్ప పనేముంటుంది? మనసుకి స్వేచ్ఛ ఎక్కువ. దాని ఇష్టానికి ఊహించుకుంటుంది. మనకి దక్కని దానిమీదే ఆశపడుతుంది. దక్కించుకోమని బాధ పెడుతుంది. మనసు మాట విన్న ప్రతి జీవితమూ నరకమే. దాన్ని అదుపులో ఉంచగలిగితే అందరి జీవితం స్వర్గమే. ఇన్నేళ్లు నేను ఆయనతో సంతోషంగా ఉండగలిగాను అంటే కారణం, ఈయన నా కోసం ఏం చేశాడు అని ఆలోచించలేదు. ఈయన కోసం నేనేం చేయగలనని మాత్రమే ఆలోచించాను. అందుకే ఇప్పటికీ సంతోషంగా ఉన్నాం. చివరిగా ఒక్క మాట, పంచుకునేది వ్యాపారం, కలుపుకునేది అభిమానం. నీది నాది అని పంచుకోవటం కాదు, మనది అని కలుపుకోండి. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. పెళ్లికి ముందు మేము ఇద్దరం, పెళ్ళయ్యాక ఈ రోజు వరకు మేము ఒక్కరం. చావులో కూడా మేము ఒక్కటిగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఒక తల్లికి పుట్టిన ఇద్దరూ కూడా విడిపోతారు. ఎక్కడెక్కడో పుట్టిన ఇద్దరు మాత్రం
జీవితాంతం కలిసుంటారు. అంత గొప్ప బంధం భార్యాభర్తలది. మీరు కూడా మాలా 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలి. కలకాలం సంతోషంగా ఉండండమ్మా. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉండండి. హలో హలో ఎవరండి ఫోన్? రేపు మనం కోర్టుకు వెళ్ళాలి. ఈ పరీక్షలో తనకు ఏం ప్రయోజనం కలుగు అని తనంతనైనా అడగదేమి మనసు. తీయని తృప్తి కలుగుతుందో తీరని నొప్పి మిగులుతుందో, ఇది వరం మనాలో శాపం మనాలో తేల్చుకోదెందుకు. పొందేదేమిటో పోయేదేమిటో ఏమో, అసలీ మార్గమెందుకో ఎంచుకున్న హృదయం తనే ఎప్పుడు గెలుపందించునో గెలుపే ఓడించునో. జరిగేదేమిటంటే ఏం చెప్పనంది సమరం ఫలితమేదో. కోర్ట్ అంటే లాయర్లు, జడ్జి గారు ఉంటారు కదూ. ఉంటారు కాబట్టే అది కోర్టు. అక్కడికి చాలా మంది జనం, రౌడీలు, దొంగలు కూడా వస్తారు కదూ. హ్మ్. అయ్ బాబాయ్, ఇలా కోర్టుకు వెళ్తే మా వాళ్ళకి తెలుస్తుందేమో. విడాకులు తీసుకోవాలంటే కోర్టుకి వెళ్ళాల్సిందేనా? తప్పదు. గుండెల్లో ఈ భారం ఏమంటుందో, కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తుందో, తన కలవరమేదో గుర్తించిందా, వెతికిన వెలుగేదో కనబడకుందా ఇప్పుడైనా. తనకేం కావాలో తెలిసేనా, కిరణం చేరనంత ఇరుకు తన హృదయంలో ఉండదుగా ఏ ఉదయం. అది కాదు, కోర్టుకి వెళ్ళడం, మన గురించి అందరికీ తెలియడం,
వాళ్ళు బాధపడ్డం అవసరమా? కలిసి ఉండలేకపోవడం మన సమస్య. దానికోసం అందర్నీ బాధ పెట్టడం ఎందుకు? విడాకులు తీసుకుంటున్నామంటే నలుగురు రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలి? కోర్టు, అక్కడ జనం, ఆ పరిస్థితులు ఊహించుకుంటేనే వెళ్ళాలనిపించటం లేదు. అంత బాధ మనకెందుకు? అందుకని కోర్టుకి వెళ్లకుండా విడాకులు తీసుకోలేమా? చెప్పండి. విడిపోవాలి, విడాకులు కావాలి అంటే కోర్టుకు వెళ్ళక తప్పదు. వెళ్ళి తీరాలి. వెళ్దామా? వెళ్దామా? హలో సావిత్రి, ఎలా ఉన్నావమ్మా? చేతిలో ఫోనుంది కదే, అప్పుడప్పుడు అమ్మకి ఫోన్ చేద్దాం, 4 మాటలు మాట్లాడదావనుందా నీకు? సరేలే, మాకు ఫోన్ చేసేంత తీరుబడి కూడా లేదంటే నీ భర్తతో నువ్వు హాయిగా ఉన్నావనేగా అర్థం. మాకు కావాల్సింది అదే కదమ్మా. అసలు విషయం ఏంటంటే, ఈరోజు చాలా మంచి రోజటమ్మా. నవదంపతులు గుడికి వెళ్లి అర్చన చేయిస్తే చాలా మంచిదట. పూజారి గారి ఇంటికొచ్చి మరీ చెప్పి వెళ్లారమ్మా. అందుకే అల్లుడుగారికి ఎన్ని పనులున్నా ముందు గుడికి రమ్మని చెప్పి తీసుకెళ్లి అర్చన చేయించండి. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా. మనం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ముందు మీరు గుడికెళ్ళండి. ఇక్కడ మేం కూడా మీ గురించి అర్చన చేయించాలని గుడికి బయలుదేరాం. మీ కాపురం బావుండాలని మీరు అర్చన చేయించండి. మీరిద్దరూ 10 కాలాల పాటు చిలకా గోరింకల్లా కలిసుండాలని మేం అర్చన చేయిస్తాం. సరేనా? ఉంటానమ్మా. జాగ్రత్త. ఎవరు? అమ్మా, ఈరోజు కొత్త దంపతులు గుడికెళ్ళి అర్చన చేయిస్తే మంచిదట. వెళ్దామా? ఎక్కడికి? కోర్టుకి.
తర్వాత మా అన్నయ్యతో కలిసి బయట కనిపిస్తున్నావు? రోజు కలిసి తిరగడానికి ఆయనకి ఖాళీ ఉండద్దు. అటు పొలం పనులు ఇటు పంచాయతీ పనులు అన్నీ ఆయనే చూసుకోవాలి కదా. నిజమేలే. ఇంతకీ సావిత్రి ఎలా ఉందంట? దానికేంటమ్మా, బంగారం లాంటి భర్త దొరికాడు. ఏంటో అన్నయ్య, సావిత్రి లేకపోతే మీ ఇంట్లోనే కాదు ఊళ్ళోనే సందడి లేకుండా పోయింది. అలా అని పెళ్లి పెట్టాకులు లేకుండా ఊర్లోనే ఉండిపోమంటావా ఏంటి? ఆ మాట ఎలా అంటాలే వదినా. ఇంతకీ అల్లుడు అమ్మాయిని బానే చూసుకుంటున్నాడా? ఆ విషయంలో నా బిడ్డ చాలా అదృష్టవంతురాలు. సావిత్రి ఏదడిగినా మా అల్లుడు కాదు అనడు. వచ్చారా? జడ్జి గారు ఇంకా రాలేదు, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. లాయర్ గారు రాలేదా? వచ్చేస్తారు, కూర్చోండి. ముందు 3-4 కేసులున్నాయి. మన కేసు 4దో 5దో పిలుస్తారు. అవును, మీరు బాగా ప్రిపేర్ అయ్యారుగా? విడాకులు కావాలి అనడానికి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదండి. ఏం పర్వాలేదు, తను చెప్పేస్తుంది. సరే, వెయిట్ చేయండి. పద. వచ్చారా అమ్మా? అమ్మాయికి అబ్బాయికి గుడికి వెళ్ళి అర్చన చేయించమని చెప్పారా అమ్మా? మీరు చెప్పిన వెంటనే ఫోన్ చేసి చెప్పామండి. ఈ రోజు చాలా దివ్యమైన రోజు. నవదంపతులు గుడికి వెళ్ళి అర్చన చేయిస్తే వాళ్ళ కాపురానికి ఎటువంటి దిష్టి దోషాలు సమస్యలు లేకుండా సంతోషంగా సాగిపోతుంది. మీరు చెప్పాక చెప్పకుండా ఉంటామా? మన ఘంటసాల బంగారం కదమ్మా. తన సంతోషమే మన ఊరి సంతోషం. ఒక్క నిమిషం అమ్మా. లాభస్తేషాం జయస్తేషాం సుతస్తేషాం పరాభవః ఏషాం దేవస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయోస్తం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. సకల శుభాలను కలిగించే అమ్మవారికి నిత్యం ధరింపజేసే ఈ రక్ష సావిత్రి చేతుల మీదుగా తన భర్తకు కట్టించండమ్మా. అతని అభివృద్ధికే కాకుండా వాళ్ళిద్దరినీ 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉంచుతుందమ్మా. అలాగే. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. తల్లిదండ్రులుగా మీరు వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయిస్తే మంచిదని రమ్మన్నాను. అలాగేనండి, అర్చన జరిపించండి. సావిత్రీ నామధేయస్య. సావిత్రి, సావిత్రి, సావిత్రి. అబ్బాయి పేరేంటమ్మా? సత్యప్రసాద్. సత్యప్రసాద్ నామధేయస్య. సత్యప్రసాద్, సత్యప్రసాద్, సత్యప్రసాద్. ప్రయతో భూత్వా జుహయాదాద్యమన్మహం శ్రియః పంచదః శ్రీకామస్య తదం జపేత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్.
సావిత్రి, వాటర్ కావాలా? కావాలి. ఎక్స్క్యూజ్ మీ, వాటర్ తీసుకోవచ్చా? తీసుకోండి. తీసుకో. సావిత్రి, నువ్వు ఇక్కడే ఉండు, నేను అటు వెళ్తాను. ఓకేనా? ఏంటయ్యా? యువర్ ఆనర్, ఏం కేసిది? వీళ్ళిద్దరూ మ్యూచువల్ డైవర్స్ కోసం అప్లై చేసుకున్నారు మిలాడ్. విడాకుల కేసా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏమ్మా, మీ ఇద్దరిని చూస్తుంటే డైవర్స్ కేసులా అనిపించట్లేదే. ఏంటి ప్రాబ్లం? చెప్పమ్మా, అతను నిన్నేమైనా గృహహింస చేస్తున్నాడా? కట్నం కోసం ఏమన్నా మానసికంగా వేధిస్తున్నాడా? లేక ఎవరితోటైనా అక్రమ సంబంధం పెట్టుకుని నిన్ను హింసిస్తున్నాడా? చెప్పమ్మా, చెప్తేనే కదా సమస్య ఏంటని తెలిసేది. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, జడ్జి గారు అడుగుతుంటే ఏమీ మాట్లాడమేమిటమ్మా? చెప్పు. చెప్పమ్మా, జడ్జి గారు అడుగుతోంది నిన్నే. నిన్నే అడుగుతోంది, చెప్పమ్మా. చెప్పు. అరే, అలా ఉన్నావేంటి? చెప్పు. చెప్పమ్మా, నిన్నే. చెప్పమ్మా, చెప్పకపోతే ఎలా అమ్మా? చెప్పమ్మా, అడుగుతోంది నిన్నే. సావిత్రి, 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 సావిత్రి. ఏమిటమ్మా ఇది? జడ్జి గారు ఏమడిగినా ఒక్కదానికే సమాధానం చెప్పకపోతే ఎలా? డైవర్స్ కావాలని వాళ్ళడిగారా లేక బలవంతంగా నువ్వు ఇప్పిస్తున్నావా అని నాకు తలంటారయ్యా. ఈ వాతావరణం చూసి భయపడింది సార్. అంత భయం ఉన్నప్పుడు విడాకులు తీసుకోవాలన్న ఆలోచనే రాకూడదు. ఇలా అయితే ఈ కేసు కష్టమే బాబు. సార్ సార్ ప్లీజ్ అలా అనకండి సార్. మరి ఎలా అనమంటావయ్యా? మాకిదొక్కటే కేసు కాదు, 10 కేసులుంటాయి. ఆయన అడిగిన ప్రశ్నలకి ఒక్కదానికి సమాధానం చెప్పకపోతే ఎలా? అప్పటికి జడ్జి గారు ఏమడుగుతారో ఏం సమాధానం చెప్పారో ముందే చెప్పాను కదా. చెప్పారు సార్. తన పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను కాబట్టి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసి రేపటికి వాయిదా తీసుకున్నాను. థ్యాంక్ యూ. అసలు నాకు ఒకటి అర్థం కావటం లేదు. విడాకులు కావాలి అంటారు,
కోర్టులో మీ ఇద్దరూ అంత ప్రేమగా ఉండడం చూసి ఇది విడాకుల కేసేనా అని జడ్జి గారికే కాదు నాకు డౌట్ వచ్చింది. అంత అభిమానం ఉన్నప్పుడు విడాకులెందుకయ్యా? అభిమానం వేరు, ప్రేమ వేరు కదా సార్. మా మధ్య కలిసి బతికేంత ప్రేమ లేదు. అందుకే డివోర్స్ తీసుకోవాలనుకున్నాం. సరే మీ ఇష్టం. ఈ రోజులా కాకుండా రేపు బాగా ప్రిపేర్ చేసి తీసుకురా. రేపు కూడా ఎలాగే చేస్తే ఇక నేను చేయగలిగేది ఏమీ ఉండదు. తర్వాత మీ ఇష్టం. అన్నయ్య అన్నయ్య అరే అన్నయ్య అన్నయ్య ఏంటమ్మా ఇది? ఏంటమ్మా? ఏంటి ఆనందం? చెప్పమ్మా. ఈ ఆనందం మాటల్లో చెప్పేది కాదన్నయ్య. ఈరోజు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. నీ ఆనందానికి కారణం చెప్తే నేను సంతోషపడతాను కదమ్మా. సత్యని నా నుంచి బలవంతంగా లాగేసుకున్న ఆ సావిత్రి సత్యని పువ్వుల్లా కాదు, విడాకుల పత్రాల్లో పెట్టి నాకు అప్పగిస్తోంది. నిజమన్నయ్యా, సావిత్రి సత్యను విడాకులు అడిగిందంట. పెళ్ళైన 4 రోజులకి విడాకులా? లేదమ్మా, నీ ఆనందం కోసం ఎవరో అబద్ధం చెప్పుంటారు. నో! ఊర్మిళకు అబద్ధం చెప్తే ఏం జరుగుతుందో చెప్పిన వాళ్ళకి తెలుసు. సావిత్రి సత్యను విడాకులు అడిగింది. ఇది నిజమన్నయ్యా? సావిత్రి అడిగింది సరే అమ్మా. తను ఎంతో ఇష్టపడి తనకు నచ్చిన లక్షణాలన్నీ ఉన్న అమ్మని ఏరుకోరి చేసుకున్న సత్య ఇస్తాడంటావా? ఇస్తాడన్నయ్యా. సత్య నా భర్త అన్నయ్యా. దేవుడు అది ఎప్పుడో రాసి పెట్టాడు. అనవసరంగా సావిత్రి అడ్డుపడింది అంతే. ఆ విషయం త్వరగానే అర్థమైనట్లుంది. అందుకే విడాకులు అడిగింది, తీసుకుంటోంది. నా సత్యని నాకిస్తోంది. ఊహల్ని ఎక్కువగా ప్రేమించకూడదమ్మా. మనకు నచ్చినట్టుగా ఊహించుకుంటాం కాబట్టి అవి అందంగా కనబడతాయి. నీ సంతోషం ఎప్పుడూ నాకు సంతోషమే, కానీ నీ బాధ నాకు నరకం. అందుకే చెప్తున్నా, చెల్లెల మీద నీకున్న ప్రేమ వల్ల అది ఊహగా అనిపించొచ్చు. సత్య మీద నాకున్న ప్రేమ అది వాస్తవం అని చెప్తోంది. వచ్చేస్తాడన్నయ్యా. మా ఇద్దరికి అడ్డంగా వచ్చిన సావిత్రిని విడాకులతో శాశ్వతంగా దూరం చేసి సత్య నా భర్తగా, నీ బావగా తొందరలోనే వచ్చేస్తాడు. అనుమానం వదిలేసి ఆనందంగా నవ్వన్నయ్యా. నవ్వు, స్మైల్. విడాకులు కావాలన్నావు నువ్వు. నన్ను అడిగిన మొదటి కోరిక కాబట్టి ఇవ్వను అనలేను. అలాగని నేనిస్తాను అంటే సరిపోదు. జడ్జి గారు ఒప్పుకోవాలి, ఆయన ఇవ్వాలి. లాయర్ గారు చెప్పింది నిజమే. నాతో నీకు ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పకపోతే నీ కోరిక తీరదు. నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నాతో కలిసి బతకలేవు కదా. అదే చెప్పు. నువ్వో నేను ఎవరో ఒకరం సమస్య చెప్పాలి. నీ గురించి నేనేం చెప్పలేను, నువ్వే చెప్పు. అందరిలో
నేను చెడ్డవాణ్ణైనా పర్వాలేదు. నా మాటలతో నిన్ను మాత్రం చెడ్డదాన్ని చేయలేను. జడ్జి గారు అడిగిన 4 మాటలకి అవునని చెప్పు. కనీసం తలాడించు చాలు. ఈ రోజులా భయపడితే ఇష్టం లేని ఈ మనిషితో ఇష్టం లేని బతుకు జీవితాంతం బతకాలి. చూడు సావిత్రి, నువ్వు కోరుకున్న జీవితం నీ చేతుల్లోనే ఉంది. రేపు కోర్టుకొచ్చేటప్పుడు అది గుర్తుంచుకో. సరే వెళ్దామా? బామ్మ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. హాయ్, కంగ్రాచులేషన్స్ సార్. మేము ఈటీవీ నుంచి వస్తున్నాం సార్. మా ప్రోగ్రాం పేరు ఈ జంట చూడచక్కని జంట. చాలా జంటల్ని చూస్తూ వస్తున్నాం. మేము చూసిన జంటల్లో చూడగానే చక్కగా అనిపించిన జంట మీదే. సో మా ఈటీవీ తరపున బెస్ట్ కపుల్ గా మీకు గిఫ్ట్ ఇస్తున్నాం. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు? అందని కల అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతూ వేధించాలా? మంటైనను సాధించాలా? కన్నీటిని కురిపించాలా? జ్ఞాపకమై రగిలించాలా? మరుపన్నదే రానియవా దయలేని స్నేహం? ఈటీవీ నిర్వహించిన చూడచక్రి జంట కాంటెస్ట్లో శ్రీమతి శ్రీ సత్యప్రసాద్లు బెస్ట్ కపుల్ గా ఎన్నికయ్యారు. డార్లింగ్ త్వరగా రా. డార్లింగ్ తొందరగా రా. వస్తున్నా. త్వరగా రాబోయ్. వస్తున్నానండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి ఈ హడావిడి? వీళ్ళేమిటండి టీవీలో? మన సత్య సావిత్రులకు బెస్ట్ కపుల్ అవార్డు ఇచ్చారే. వాళ్ళు ఇప్పుడు చెప్పారు, మనం ఎప్పుడో చెప్పాం. అందుకేగా పెళ్లి చేశాం. చూసారా వాళ్ళు ఎలా సిగ్గుపడిపోతున్నారో? చూసారా, అంత పెద్ద టీవీ ఛానల్ వాళ్లే ఇంతకు మించిన జంట లేదని తేల్చేశారు. ఉన్నమాటేగా చెప్పారు. నిజంగా నా కూతురల్లుడు పక్కపక్క నిలబడి ఉంటే చూడటానికి 2 కళ్ళు సరిపోతాయంటే? అవునండి, సీతారాముల్లా ఎంత ముచ్చటగా ఉంటారో. అవును, ఈ ప్రోగ్రాం ఎంతో మంది చూస్తూ ఉంటారు కదూ? ఎంతో మంది ఏంటండి, ప్రపంచం మొత్తం చూస్తుంది. అమ్మో, వాళ్ల మీద ఎన్ని దిష్టికళ్ళు పడుతున్నాయో. ఏమైందమ్మా? బెస్ట్ కపుల్ అంటే మేము, వాళ్ళిద్దరికి ఇవ్వడం ఏంటన్నయ్య? అన్నయ్య, నేనేం అడిగినా చేస్తానన్నావుగా, నేను
ఏమడిగినా ఇస్తానన్నావుగా. అది సత్యతో విడాకులు అడుగుతుంది. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఇప్పించేసేయ్, త్వరగా ఇప్పించేసేయ్. దాని నుంచి నా సత్యను విడదీసేయ్. మేమిద్దరం ఒకటి కావాలి అంటే వాళ్ళిద్దరం విడిపోవాలి. విడదీసేయ్ అన్నయ్య, విడాకులతో విడదీసేయ్. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. విడాకులేగా, నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వు వరి అవ్వకో. అమ్మా సావిత్రి, అమ్మా ఊరుకో. అరే ఏంటమ్మా ఇది? ఊరుకో, ఊరుకోమ్మా. పిచ్చి పిల్ల, చూసి చాలా రోజులైంది కదా, అడపదడప ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాంగా. ఫోన్లో మాట్లాడితే సరిపోతుందా? పెళ్ళయ్యాక ఇప్పుడే వచ్చేది. కొత్త ఇళ్ళు, కొత్త వాతావరణం అలవాటు పడేదాకా పాత మనుషులు కనిపించకూడదమ్మా. అందుకే మీ అమ్మా బామ్మ వెళ్దామంటున్నా నేనే వద్దన్నాను. ఏంటమ్మా, ఇన్నాళ్ళకొచ్చామని మమ్మల్ని గడపలోనే నించోబెట్టి మాట్లాడతావా? లోపలికి రండి, రండి నాన్న. అన్నయ్య వదిలేయరి. అందరం వచ్చేస్తే అక్కడ పనులు ఎవరు చూసుకుంటారో? పాపం మీ వదినికి రావాలనున్నా ముందు మీరు వెళ్ళరండి, వచ్చాక మేం వెళ్తామని ఆగారు. ఊర్లో అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారమ్మా. మావయ్య, ఇదేనా రావడం? అవును బాబు. కూర్చోండి కూర్చోండి. వచ్చే ముందు కనీసం ఒక ఫోన్ అన్నా చేయలేదు. స్టేషన్కి వచ్చేవాడిని కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఇందులో ఇబ్బంది ఏముంది మావయ్య గారు? ఏం మామ, బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది మనవడా. ఎలా చూసుకుంటోంది నా మనవరాలు? ఈ మధ్య ఫ్రెండ్స్ కొంచెం లావయ్యావు అంటున్నారు. అంటే బాగా చూసుకుంటున్నట్టేగా? ఇల్లు చూసి ఇల్లాల్ని చూడాలి అంటారు. చూడు, ఇల్లు ఇంత చక్కగా ఉందంటే నా మనవరాలు అల్లరి పిల్ల కాస్త మంచి ఇల్లాలిగా మారిందన్నమాట. ఊరుకోండత్తయ్య, దానికి మన దిష్టే తగులుతుంది. ఇప్పుడు తగలకుండా ఉందా ఏంటి? ముందు దానికి దిష్టి తీయాలి. అవన్నీ తర్వాత. ముందు అమ్మవారి కంకణం సంగతి చూడండి. మాటలో పడి మర్చిపోతాం. అలాగేనండి. ఇది మన పూజారి గారిచ్చారమ్మా. నీ చేత్తో అల్లుడిగారి చేతికి కడితే చాలా మంచిదని చెప్పారు. మీలాంటి కొత్త జంటకి మరీ మంచిదట. పది కాలాల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా కలిసుంటారటమ్మా. కట్టు. చూస్తావేంటమ్మా, కట్టు. బాబు, నువ్వు చేయి చాపు.
వెళ్దామా? సావిత్రి, రాక రాక మీ నాన్నగారు వాళ్ళొస్తే వాళ్ళని వదిలేసి వెళ్తే ఏం బావుంటుంది? జానకి, అల్లుడిగారేరి? గదిలో ఉన్నట్లున్నారండి. మీరనేది నిజమే, కానీ మనం వెళ్ళక తప్పదు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. చెప్పిన టైంకి మనం వెళ్ళలేదంటే జడ్జి గారు మళ్ళీ ఎప్పటికి వాయిదా వేస్తారు? అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మనం వెళ్దాం. ఏమని చెప్దాం? నేను ఒక్కడిని అయితే ఆఫీస్కని చెప్పొచ్చు. ఇద్దరం కలిసి కోర్టుకు వెళ్తున్నామని చెప్పలేం కదా. ఇంత అభిమానంగా ఇంటికొస్తే చూడు, అమ్మాయి అల్లుడు మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అంటారు. మరిప్పుడెలా? ఏం చెప్పి బయటికి వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు. సత్య లేకపోయినా సావిత్రి ఉండగలదు, కానీ నీ కుటుంబం తోడు లేకుండా నువ్వు ఉండలేవు. సార్, నోటీస్. నోటీసా? నోటీస్ ఏంటి? నేను చూస్తానండి బాబు. కోర్టు నోటీసా? మావయ్య గారు, వద్దు. మీరేదో గొప్పగా ఉన్నారనుకున్నాను, నలుగురికి గొప్పగా చెప్పుకున్నాను. కానీ మీ పరిస్థితి ఏంటో, మీరేంటో ఈరోజు నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాక కానీ నాకు అర్థం కాలేదు.